గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ప్రతి మానవుడు వారి వారి జాతక చక్ర రీత్యా తమకు ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కానివ్వండి, దోష నివారణ చర్యలు కానీ చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. ఇప్పుడు గురుబలం తర్వాత శుక్రబలం. శుక్రుడి యొక్క ప్రభావం మానవ జీవితంలో వివాహ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా శుక్రుడు సకల శాస్త్ర కోవిదుడు కూడా. ఆయన అనుగ్రహం లేకపోయినట్లయితే ఏ విధమైన ఆనందం, సుఖ సంతోషాలు మనిషి అసలు పొందలేడు. సంగీతంలో కానీ, నాట్యంలో కానివ్వండి, లలిత కళల్లో కానివ్వండి, చక్కటి ఆసక్తిని కలిగించేవాడు ఎవరయ్యా అంటే శుక్రుడు మాత్రమే. శుక్రుడు దోషంగా ఉంటే భార్యాభర్తల మధ్య అనురాగానికి కూడా కించిత్తు సత్సంబంధానికి దోషం కలుగుతుంది. శుక్రుడు బాగా లేనప్పుడు శుక్రుడి అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి దేవిని, ఆమె యొక్క అష్టకాన్ని, స్తోత్రాన్ని ప్రతిదినం కూడాను చదివితే మంచి ఫలితం కూడాను కలిగి తీరుతుంది. శుక్రుడి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అంటాం. జీవితంలో సుఖాలు పొందాలన్నా, కళాకారుడిగా రాణించాలన్నా, ప్రేమ వ్యవహారాలు ఫలించాలన్నా కూడా కమలా మహాదేవి స్తోత్రం చదవాలి. శుక్రగ్రహ పీడలు తాము తినే ఆహారం నుంచి కొంత తీసి ఆవుకు పెట్టడం వల్ల నివారణ కలుగుతుంది. శుక్రగ్రహ పీడితులు తాము నిత్యము సేవించే ఆహారంలో కొంత భాగం తీసి గోమాతకు పెట్టడం వల్ల కూడాను ఆ దోషం నుంచి నివారణ జరుగుతుంది. లక్ష్మీదేవిని ప్రతిరోజు కూడా పాలు నైవేద్యంగా పెట్టడం, అనాథ బాలికలకు వస్త్రాలు దానంగా ఇవ్వటం, పూలు, పాలు, పెరుగు, బియ్యం దానం చేయటం కూడా చాలా మంచిది. శుక్రగ్రహం వల్ల ఆర్థికపరమైనటువంటి అస్థిరత కలిగినప్పుడు వేప చెట్టుకు చిన్న కన్నం వేసి దానిలో చిన్న చతురస్రాకారపు వెండి ముక్కను పెట్టి తిరిగి చెట్టు బెరడుతోనే మూసివేయండి. ఇలా చేసినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వేప చెట్టుకు రంధ్రం పెట్టి దాంట్లో వెండి ముక్కలేసి మళ్ళీ ఆ బెరడుతోనే దాన్ని మూసేయాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు శుక్రగ్రహ పీడితులు. అలాగే శుక్రగ్రహం వలన స్త్రీలకు ఏ రకమైనటువంటి దోషం కలిగినా సూర్యోదయం కాకముందుగా సింహద్వారానికి కుడివైపున లోపల నుంచి ఆవాల నూనె చుక్కలు వేయాలి. సింహద్వారం గడప పైన ఆవాల నూనె చుక్కలు 2 వేస్తే సరిపోతుంది. జాతక చక్రంలో వ్యయంలో గనక శుక్రుడు ఉంటే భార్య ఆరోగ్యం దెబ్బతీస్తాడు. కాబట్టి అప్పుడు నీలం రంగు పువ్వును సూర్యాస్తమయం తర్వాత రాత్రికి ముందు ఏకాంత ప్రదేశంలో పాతి పెట్టండి. నీలం రంగు పువ్వు పాతినా చాలు శుక్రగ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శుక్లపక్షంలో మొదటి శుక్రవారం తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు వేసుకొని 3 మాలలు శుక్రమంత్రం జపించడం వల్ల కూడా తప్పనిసరిగా గ్రహదోషం నుంచి బయటపడతాం. అంతేకాకుండా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని ప్రతినిత్యం గనక రాత్రి సమయంలో గనక తాగినట్లయితే, రాత్రి సమయంలో స్వీకరించినట్లయితే శుక్రగ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు సంతానేచ్ఛకు కారకుడు కదండి. అందుచేత భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం సుఖప్రదంగా ఉండాలి అంటే పాలల్లో ఆ యొక్క ఎర్రగా ఉండేటువంటి కుంకుమ పువ్వు కొద్దిగా వేసి ఇద్దరూ కూడా స్వీకరించండి. వాళ్ళిద్దరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు.